మిరపకాయ తీసుకొని దాన్ని 10 ముక్కలు తీసుకొని రా అని చెప్పా. బట్ ఆమె ఏంటంటే 10 మిరపకాయలు తీసుకొని వచ్చింది. చూద్దాం ఏం చేస్తా. అసలు ఎంత డంబు పర్సన్ లాగా ఉన్నామంటే నేను తింటలేను కానీ మొత్తం తిను నోట్లో పెట్టుకొని. మరి అసలు లెమన్ నమిలిపించేవాడిని. ఇట్స్ మ్యాంగో. వాటర్ తెచ్చుకోపో. కావాలా వాటర్? అసలు ఎంత కాన్ఫిడెంట్ గా 3 seconds లో చెప్పే అంత గుండు మీద గుండా తినేది ఏదైనా సరే నేలకు తగిలింది అనుకో అది టేస్ట్ అనేది తెలిసింది. అదే పళ్ళ మీద పసపస నవిలి మింగేసేసాం అనుకో అంత టేస్ట్ తెలియదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరికా శ్రీహరి. సో ఈరోజు కూడా ఇంకొక ఫన్నీ ఛాలెంజ్తో అయితే వచ్చేసామన్నమాట. కొంచెం సేపు నవ్వకుండా అడిగి ఉండండి. సో ఏంటంటే కొన్ని ఇంటర్నెట్లో చూసి కొన్ని మేము క్వశ్చన్స్ అనుకున్నాం. తను కొన్ని మరి ఆడు చూసావు నీకు వచ్చా. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ఫన్నీ ఛాలెంజ్ అనమాట. కొన్ని పొడుపు కథలు కానీ లేకపోతే టంగ్ ట్విస్టర్స్ కానీ ఇట్లా ఏమైనా జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ కానీ ఏ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. సో చెప్పలేని వాళ్ళు చెప్పలేకపోతే మా ఇద్దరిలో ఆమె అడిగినప్పుడు నేను చెప్పకపోయినా, నేను అడిగినప్పుడు ఆమె చెప్పకపోయినా, సో వాళ్ళు క్లూస్ని బట్టి ఓకే. ఫస్ట్ వచ్చేసరికి అందులో కూడా క్లూస్ ఇస్తాము. ఒక క్లూ ఎవరు ఇప్పుడు తన ఆన్సర్ చెప్పలేకపోయాడు అనుకో. యా, సో బయట అయితే ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి కాబట్టి మంచి డ్రమ్స్ ఇవన్నీ కొడుతున్నారు అనమాట. వాడు చూడండి ఆ సౌండ్ వినంగానే వచ్చి ఒళ్ళో కూర్చొని ఉన్నాడు. సో ఎవరైతే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతారో వాళ్ళు ఇప్పుడు నేను తన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతే నేను కాకరకాయ తినమంటే కాకరకాయ తినాలి, నిమ్మకాయ ఆర్ పచ్చిమిర్చి తినమంటే అది తినాలన్నమాట. అది ఓకే. అంటే నా ప్లాన్ ఏమనుకుంటున్నానంటే క్లూస్ కూడా ఇచ్చుకుంటాం కదా, ఇప్పుడు క్లూ ఇచ్చుకుంటాం కాబట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ క్లూ తీసుకొని చెప్పగలిగితే వాళ్ళు లెమన్ తినాలి ఓకే. సెకండ్ క్లూ దాకా వెళ్ళి చెప్పగలిగితే కాకరకాయ తినాలి. అసలు ఇన్ని క్లూస్ ఇచ్చినా కానీ చెప్పలేకపోతే అప్పుడు మిరపకాయ తినాలి. దిస్ ఈజ్ నేను అనుకునేది. సరే ఓకేనా? నాకెందుకో మూడింది అనిపిస్తుంది అది ఓకే. అందుకే నేను ఆల్రెడీ చెప్పా కూడా, ఒక మిరపకాయ తీసుకొని దాన్ని 10 ముక్కలు తీసుకొని రా అని చెప్పా. బట్ ఆమె ఏంటంటే 10 మిరపకాయలు తీసుకొని వచ్చింది. చూద్దాం ఏం చేస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ తను అడుగుతాడు. నేనా? ఓకే, ఈజీది అడుగుతా స్టార్టింగ్ కాబట్టి. అమ్మో ఈజీ అంటేనే నాకు డౌట్గా ఉంది. వద్దు ముచ్చట్లు వద్దు. సో ఈజీది అడుగుతా, గుర్తులేవు క్వశ్చన్స్ చూసుకుంటే. ఓకే, డోంట్ లుక్ అట్ మై స్క్రీన్. ఏంటి ఏంటి ఏం కాదు, డ్రమ్ములు. సింపుల్ క్వశ్చన్. గుడ్డి పాముకి కళ్ళు ఉంటాయా? పాము, స్నేక్. అమ్మ రెడీ చేస్తున్నావా? వాడి కొడుతున్నావా? ట్రైనా? కరెక్టా? ఏదో తేడాగా ఉందంటే. గుడ్డి పాముకి కళ్ళు ఉంటాయా? ఎస్ ఆర్ నో, అంతేగాని ట్రైన్ అంటావేంటి? పొడుపు కదా అని చెప్పావు క్వశ్చన్. పొడుపు కదా లేకపోతే టంగ్ ట్విస్టర్స్ మైక్ ఆడ పెట్టుకోమని చెప్పాగా. పొడుపు కదా, టంగ్ ట్విస్టర్స్ ఇట్లా ఏదైనా అవ్వచ్చు అని చెప్పా నేను. ఎస్ ఆర్ నో అని చెప్పా. గుడ్డి పాముకి కళ్ళు ఉంటాయా? ఉంటాయి. ఉంటాయి. ఉండవు. ఎందుకుండవు? ఉండవు. గుడ్డి పాము కళ్ళు. గుడ్డోళ్ళు ఉన్నారు అనుకో. మనిషి వేరు, పాము వేరు. ఓసారి చూసుకో నువ్వు, గుడ్డి పాము కళ్ళు ఉంటాయో లేదో. ఉంటాయి. నెట్ లో సెర్చ్ చెయ్యి. పాము కళ్ళు ఉంటాయా? గుడ్డి పాము కళ్ళు ఉంటాయా? నువ్వు ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసినావు క్లూస్ లేకుండానే. ఉంటాయి. లేదు ఆన్సర్. ఏది చూపించిన? నో ఆన్సర్. చూపించు. ఇంకో ఫోన్ ఇక్కడ. ఇప్పుడు నేను ఎట్లా ప్రూవ్ చేయాలిరా? నీకు ఉండదు కదా, నువ్వు ఎక్కడ చూసుకున్నావు కదా. లేవు. ఎందుకు లేవు?
ఎందుకు లేవని నన్ను అడిగితే ఎట్లాగా? ఎందుకు లేవు? ఎందుకు ఇప్పుడు మనుషులు ఉన్నారు, మనుషులకి కళ్ళు అదేంటి కళ్ళు కనిపించమనుకో, వాళ్ళు కళ్ళు ఉండవా? కళ్ళు ఉండి కూడా కళ్ళు కనిపించిన వాళ్ళు ఉంటారు కదా. నువ్వు ఎట్లా నాతో మామూలు డిస్కషన్ చేసినట్టు చేయొద్దు ఇక్కడ, అర్థమవుతుందా? అంతేగాని చెప్పింది విను. ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ కూడా అది కాదు సమాధానం ఇది అంటావు. ఎందుకు అదే నేను అడిగాను, ఏం చేస్తావు? మంచి క్వశ్చన్స్ అడిగాను చూస్తూ ఉంటావుగా. లెమన్ తిను మూసుకొని. లెమన్ తిను. సరే తింటున్నాను. మొత్తం తినేసి నోట్లో పెట్టుకొని కసాబసా కొరకాల. ఓవర్ యాక్షన్ లాగా వద్దు, నటిస్తున్నావా? దాన్ని తిని నా ఛాన్స్ వచ్చినప్పుడు నేను తింటలేను కానీ. మొత్తం తిను నోట్లో పెట్టుకొని. మరి అసలు లెమన్ నమిలిపించేవాడిని. ఇగో ఏంది నవ్వలేను. సరే కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు? అట్లుంటది మనతోని. నా దగ్గర ఉండు, ఏమైంది నా దగ్గర ఉండు. సరే ఇప్పుడు నేను చిట్టీలు రాసుకొని వచ్చింది. నా ఇంగ్లీష్లో ఉన్నాయి అన్ని. అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపుతామా? వాట్ యు కెన్ బ్రేక్, వాట్ ఐ కెన్ బ్రేవ్, వాట్ యు కెన్ బ్రేక్ ఈవెన్ ఇఫ్ యు నెవర్ పిక్ ఇట్ అప్ ఆర్ టచ్ ఇట్. నువ్వు బ్రేక్ చేయొచ్చు కదా నీ, కానీ నువ్వు దాన్ని టచ్ చేయలేవు, ఎత్తలేవు. ఏంటిది? అట్లాంటి అడగాలి కానీ గుడ్డి 100% కరెక్ట్ ఆన్సర్ ఇస్తా. హార్ట్ కాదు. ఏంది? హార్ట్ ని ఇట్లా టచ్ చేయగలుగుతున్నావు. సరే నువ్వు కాకపోతే డాక్టర్స్ అని టచ్ చేస్తారుగా. సరే చెప్పు ఏంటిది? దట్ యు కెన్ బ్రేక్ బట్ వాట్ యు కెన్ బ్రేక్ బట్ యు కాంట్ టచ్ ఇట్ ఆర్ యు కెన్ నాట్ లిఫ్ట్ ఇట్. I can't touch, I can't lift, but I can break it. I can touch and lift. మనం సక్సెస్ సక్సెస్ సక్సెస్. క్లూ కావాలి, ఫస్ట్ క్లూ. అది నేను ఎప్పుడు పద్దాకు యూజ్ చేస్తా కూడా. అది ఎక్కడ ఇంట్లోనా లేకపోతే ఇంట్లోనే? ఇంకెక్కడికి వెళ్తా నేను? ఇంట్లోనే. నా నోట్లో నుంచి పద్దాకు వస్తుంది ఆ వర్డ్. వర్డా? వర్డే. I can lift, I can touch. You can't touch, you can't lift. అచ్చా ఓకే. You can break it but you can't touch it and you can't lift it. I can't touch, I can't lift, but I can break it. ఇంకా 10 లెక్క పెట్టలోపు చెప్పాలి. 1 ఇంకో క్లూ కావాలి. 2 ఇంకొకటే క్లూ. నేనైతే ఒకటే క్లూ చెప్పగలను, దానికి అంత క్లూ చెప్పలేను నేను. 1 పాస్. పాసా? ముందు కాకరగా తిన ఒకటి. ఏందో చెప్పు. తింటే చెప్తా. తింటా? తిను, తిన్నాక చెప్తా. ఆన్సర్ చెప్తే నేను దానికి యాక్సెప్ట్ చేస్తే తింటా. ప్రామిస్. ప్రామిస్ బ్రేక్ చేయొచ్చు కానీ ప్రామిస్ ని పట్టుకుంటావా? ఈ అమ్మాయి బొడవక క్వశ్చన్లో ఒకటి తీసుకొచ్చింది. అసలు ఏమన్నా ఎట్లుండాలి అసలు మరీ దగ్గరకు వచ్చింది. ఏంటి అసలు ఏం ఎక్స్ప్రెషన్ కూడా లేకుండా తింటున్నావు? దేవాంశ్ ఏం చేస్తున్నాడు బావా? ఆను అసలు నువ్వు నవ్వలట్లా. ఆను అస్సలు నవ్వల్లా. నవ్వలేవులే. మింగే కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నాది. నేను గెలిచాను. అట్లీస్ట్ ఐ ట్రై టు ఆన్సర్. అసలు ఆయన ఒక్క ఆన్సర్ కూడా చెప్పాలి. ఓకే లెట్స్ బిగిన్ దెన్. తెలిసి ఇక్కడ బాగా డ్రమ్స్ అయితే కొడుతున్నారు. బ్యాక్గ్రౌండ్ లో వస్తే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, కొంచెం అట్లా కొట్లా ఎక్స్క్యూజ్ చేయండి. ఓకే. భారతదేశపు జాతీయ పండు ఏది? నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. మ్యాంగో. ఆర్ యు షూర్? ఒక్కసారి ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇంకా దాన్ని రివర్ట్ తీసుకోను, చెప్తున్నా. నేను లాక్ అని చెప్పానేంటి? సరే లాక్ అని చెప్పు. టైమర్ పెడతా. 10-15 సెకండ్స్లో చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ 5 సెకండ్స్.
పనసపండ, పనసకాయ అనుకుంటా. పనసకాయ కదా, తెలీదు నాకు. పనసకాయ లాక్. చెప్పు. పనసకాయ లాక్. లాక్. పనసకాయ లాక్ అంతే కదా. లాక్. కరెక్ట్. ఇట్స్ మ్యాంగో. అస్సలు అంత కన్ఫ్యూజ్ చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పా మ్యాంగో. మూసుకొని కాకరకాయ తిను. ప్లీజ్ తిను కాకరకాయ. ఇందాలు నేను తిన్నాడు తినాలి. చిన్నడు కాకరకాయ చిన్నదే ఇస్తాను నీకు. ఇదిగో చిన్నది, చిన్ని కాకరకాయ మొత్తం నవ్విలి అసలు నేను ఫస్ట్ కరెక్ట్ చెప్పాను కదా. నేను అక్కడికి అడిగా లాక్ చేయాలా అంటే కాదన్నావు. నేను లాక్ అయితే లాక్ అని చెప్తాను కదా అన్నా. నేనేం చేయను. మ్యాంగో అని నాకు తెలుసు కానీ ఊరికి అబద్ధం చెప్పే పనసకాయ అని. తింటావు తినవా ఫస్ట్? టైం వేస్ట్ చేయొద్దు. అసలు నేను కాకరకాయ కూర ఇష్టం ఉండదు నాకు సరిగ్గా. కాకరకాయ కూర ఇష్టం ఉండదు కానీ కాకరకాయ తినొచ్చు. నేను ఇందాలు తినలేదా? ఇచ్చిన ఛాలెంజ్ ఫాలో అవ్వాలి, లేకపోతే ఛాలెంజ్ ఎందుకు చేయటం? ఏంది మధ్యాహ్నం తిన్న బిర్యానీ బయటకు వచ్చేటట్టుగా ఇత్తనం కూడా తినాలి. నవిల్ మింగు. వాటర్ తేవాలా? వాటర్ తీసుకో. కావాలా వాటర్? అయిపోయిందా? ఏది చూపించు జనులకి. నైస్. వాట్ మంత్ ఆఫ్ ద ఇయర్ హ్యాస్ 28 ఫిబ్రవరి. 3 seconds ఆన్సర్. అండ్ సేవ్. థ్యాంక్ యూ హ్యారీ. నెక్స్ట్. ఎవ్రీ మంత్ హ్యాస్ 28 10 days seconds. బావా. ఓన్లీ ఒక్క మంత్ లో అన్నావు నువ్వు. ఒక్క మంత్ అని అడిగావు. ఏమన్నావు చెప్పు. వాట్ మంత్ హ్యాస్ 28 days అన్నా. నువ్వేం చెప్పాలి? ఒక్క మంత్ గురించి అడిగావు అనుకున్నా నేను. నేను లాక్ అని చెప్పలేదుగా. ఇప్పుడు లాక్ 12 months. ఇప్పుడు నువ్వు నిమ్మకాయ తిను. అసలు ఎంత కాన్ఫిడెంట్ గా 3 seconds లో చెప్పే అంత. నేను బాగా ఏంటి నేను బాగా అసలు టాస్క్ ఏం సరిగ్గా చేసినట్లేదు. బావా నీకు ఒక దారుణమైన నిజం చెప్పాలి. నువ్వు నిజంగా చూడలేదా? నేనేమో పిచ్చి పిచ్చి తింటున్నా. మనం అసలు చీట్ చేయకూడదు అన్నట్టు తింటున్నాడు. ఇది నేను తీసి పక్కన పెట్టింది కూడా చూడకుండా. సరే నా నెక్స్ట్ క్వశ్చన్. తిన్నావా అంటే తినేసానంట. తినేసావా ఇట్లా చేస్తే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిన్ను హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ది మంత్ ఆఫ్ నవంబర్? టైమర్ స్టార్ట్ 10 seconds టైం. నవంబర్ మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి అంతే కదా నువ్వు అడిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. 30 days. 15 seconds. టైం సంగతి ఎప్పుడు చెప్పావు నువ్వు? కావాలని చెప్పి అంత స్లోగా లెక్క పెట్టాను. నాకు తెలీదు 30 days. నేను ఫస్ట్ చెప్పాను కదా 10 seconds లో అవ్వాలని. చిన్న క్వశ్చన్ ని. లెమన్ తిను. తిన్నాను. టైమర్ అంటే టైమరే మరి. 14.5 seconds. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పినా ఎందుకు తినాలి? టైమర్ అప్. ఏం చేయాలి? నువ్వు ఓరకు చిన్నగా లెక్కేసుకుంటే సరిపోద్ది. అది తిను. చిన్నోడిని చూడొద్దని చెప్పు నా వైపు. మొత్తం నేను తిన్నట్టు తినాలి. నువ్వు ఇట్లా చేస్తే నేను తిన్నాను. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ వాడు చూడండి రెడీగా ఉన్నాడు. నిన్నేమని తింటుంటే. నేను ఇందాక ఎట్లా తిను చూడాడా. అందులో ఇంక నువ్వు ఎంత తీసినా కానీ ఒక్క డ్రాప్ కూడా రాదు. లెమన్ జ్యూస్. నెక్స్ట్.
అరే నెక్స్ట్ అడుగు. టైమర్ నాకు కూడా అంతే 15 సెకండ్స్. 15 సెకండ్స్లో నీకు ఒకవేళ క్లూ కావాలనుకుంటే మళ్ళీ ఒక 10 సెకండ్స్ ఎక్స్టెండ్ అయింది. మమ్మీ వాట్ హ్యాస్ ఫుల్ ఆఫ్ హోల్స్ బట్ స్టిల్ హోల్డ్స్ వాటర్. నాకు ఫుల్ బాడీ మొత్తం హోల్స్ ఉంటాయి కానీ నేను వాటర్ హోల్డ్ చేయగలను. నేనేంటిది? ఫుల్ ఆఫ్ హోల్స్ బట్ ఇట్ కెన్ హోల్డ్ వాటర్. వంటకి హోల్స్ ఉంటాయా? ఫుల్ ఆఫ్ హోల్స్ బట్ ఇట్ కెన్ హోల్డ్ వాటరా? ఫుల్ ఆఫ్ హోల్స్ మన ఇంట్లో ఉందా? మన ఇంట్లో లేదు. ఎన్ని క్లూ? ఫస్ట్ క్లూ ప్లీజ్. ఇకైతే టైమర్ స్టాప్ వాచ్ కూడా అది ఆన్ నువ్వు చేసుకోవాలి. చేసుకోవాలి. అయితే అయిపోయినట్టే. క్లూ అడిగా అందుకే నేను మధ్యలో. క్లూ మా డాడీ వాళ్ళ పనిలో యూజ్ చేస్తారు బాగా. స్పాజేడా? నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పినా నేను తినాలా ఏంటి? నేను ఏం తినాలి చెప్పు. తిన్నావుగా. ఇప్పుడు తినలేదు కదా, ఒక్క క్లూ తీసుకున్నాను కదా. క్లూ తీసుకొని చెప్పాను కాబట్టి నీకు చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఏంటి? ఏం కాదు, ఒక క్లూ తీసుకొని చెప్పొచ్చు, ఏం అవసరం లేదు. ఒక క్లూ తీసుకొని చెప్పొచ్చు, ఏం కాదు. ఓకే ఇప్పుడు నా క్వశ్చన్. ఒరే నాయన చెప్పేస్తున్నారా నాయన, ఏం తినకున్నానే. అన్ని తినిపించావు. నేను ఆన్సర్ చెప్పినా కానీ తినిపించావు నా చేత. 10 సెకండ్సే నా దానికి మాత్రం క్వశ్చన్ కి చెప్తాను. అదేంటి నువ్వైతే అంతసేపు అని చెప్పొచ్చా? నువ్వు పెట్టుకో. ఇది పొడుపు కదా. అమ్మో, గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. 15 సెకండ్స్. అరే గుండు మీద గుండా గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. 15 సెకండ్స్. క్లూ క్లూ క్లూ. ఇంట్లో ఉంటది, మనం బాగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నాం రీసెంట్. ఎక్కడ యూజ్ చేస్తాం? ఇంకెక్కడ యూజ్ చేస్తామో కూడా చెప్తారా? సరే రెండో క్లూ. ఎక్కడ యూజ్ చేస్తాం? రెండో క్లూ అంటే పచ్చిమిరపకాయ తినాలి. ఏదో ఒకటి చెప్పు. కిచెన్. కిచెన్ లో యూజ్ చేస్తాం. ఎస్ కిచెన్. ఐ మీన్ లైక్ గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. కిచెన్, కుకింగ్. రోకల బండను అది అయినా నిలిచేది ఏంది? చపాతీ పిండా రీసెంట్ గా మనం యూజ్ చేస్తున్నామా బాగా? అది కూడా ఇచ్చా క్లూ, మంచి క్లూ అది. రీసెంట్ గా స్టార్ట్ చేసామా? ఎప్పటి నుంచో అదే మనం రీసెంట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇండక్షన్. ఫుడ్ ఐటమ్. ఫుడ్ ఐటమా? ఇంత నోట్లో పెడతారు తీసుకొచ్చి ఇంకా మరి క్లూలు. రీసెంట్ గా ఏం తింటున్నాం? ఏంటి దిగుతావా? ఏం ఫుడ్ ఐటమ్ తింటున్నావు రీసెంట్ గా? టైమర్ చూసుకో ఒకసారి ఎక్కడ దాకా వెళ్ళిందా. క్లూ ఇచ్చాక అది. గుండు మీద గుండా. గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. ఓకే పాస్. పాస్ అంటే మిరపకాయ తినాలి. సరే చెప్పు. ఎగ్స్. ఎంత క్లూ ఇచ్చాను. ఫ్రీక్వెంట్ గా కూడా యూజ్ చేస్తున్నాం రీసెంట్ డేస్ లో అని కూడా చెప్పా. అంతే కదా, ఎంత పెట్టినా నిలవదు ఒకదాని మీద ఒకటి. గుండు మీద గుండు. ఒక బైట్ చేస్తా అంతే పచ్చిమిర్చి. వాటర్ తాగొచ్చా? ఎంపటినే వాటర్ తాగొచ్చా? వాటర్ వెనక్కి తిప్పింది. తింటున్నావు నిజంగా? ఏది అసలు నోట్లో అసలు ఏం కొరికావు? సరి కొరుకు అసలు ఏం కొరికావు? అసలు ఎంత ప్రేమగా లేదు నీకు. అబ్బా ఇగో వాటర్ తినవసరం లేదా? చాలే. నెక్స్ట్ నేను కూడా ఇప్పుడు తెలుగులో అడుగుతా. అడుగు. తలలో నూనె, కాళ్ళకు చెప్పులు, కానీ మనిషి కాదు, అదేమిటి? తలలో నూనె, కాళ్ళకు చెప్పులు,
కానీ మనిషి కాదు. మనిషి కాదు, అదేంటి అసలు? దానికి ఆన్సర్ ఎందుకో కూడా నాకు తెలియదు అసలు. దానికి ఆన్సర్ ఎందుకు వచ్చిందో తెలియదు. ఆన్సర్ తెలిసినా నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు అది ఎందుకు. ఆన్సర్ చెప్పు. ఇంకెలాంటి వాటిని తీసుకొచ్చినా నెత్తనే వేస్తే నేను ఎట్లా చెప్తా? క్లూ ఇవ్వు. వాటర్లో ఉండిద్ది. కాళ్ళకు చెప్పులు, నుదుట నెత్తిన నూనె. తలలో నూనె, కాళ్ళకి చెప్పులు, కానీ మనిషి కాదు. మనిషి కాదు. మన ఇంట్లో ఉందా? మన ఇంట్లో ఉండదు అది. తెలీదు అసలు. అవుట్ ఆఫ్ మైండ్. ఏంటిది? పడవ. ఎందుకు? తలలో నీళ్లు, కాళ్ళకు చెప్పులా? తలలో నూనె, కాళ్ళకు చెప్పులు, కానీ మనిషి కాదంట. అసలు దానికి ఏమన్నా సంబంధం ఉందా? నిన్ను అడుగుదామని చెప్పి నేను. వేస్ట్ ఆఫ్. ఒకవేళ మీకు కనుక ఈ పొడుపు కదా ఎట్లాగా తెలిస్తే మీరు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఛాలెంజ్ మరి యాక్సెప్ట్ చేస్తున్నా. మరి ఏం చేస్తాం? లెమన్ అను కాకరకాయ రెండు కలిపి తినాలి. బాగా తింటున్నాను. అసలు నువ్వెంత స్ట్రాంగ్ అనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు. లెమన్ తొక్క కూడా తినేసావా? నెక్స్ట్ నాదే కదా చీ. ఛాలెంజ్ అంటే మరి నేను అట్లనే యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. ఆగ్రా. ఇది 10 సెకండ్స్లో చెప్పాలి, చాలా చిన్నది. సరే ఓకే. ఇది డిక్టేషన్. యూ నీడ్ టు స్పెల్ అవుట్. ఓకే. హ్యాండ్ కర్చీఫ్ స్పెల్లింగ్ HANDKIRCHIEF. క్లోజా? HANDKIRCHIEF. క్లోజా? లాకా? ఓకే, అంత కరెక్టే చెప్పావు. KIR కాదు, KER. ఎస్, హ్యాండ్ కర్చీఫ్. నాకు తెలియదు KIR. ఏంది కిర్చీఫ్ అన్నా నేను. కెరీట్ సినిమా చూసినట్టుండవు. లెమన్ ముక్క ఇది స్లైస్ మొత్తం తినేసి. నాకు లెమన్ వేస్తున్నావు ఎందుకంటే వాడు నవ్వుతున్నాడు కాబట్టి. అందు కదా. నువ్వు తినట్లేదు కదా, త్వరగా. చిన్నడు అదిగో మమ్మీ లెమన్ తింటుంది చూడు. ఎందుకు ఇంత షో చేస్తున్నావు? నేను ఎట్లా తిన్నా? నువ్వంటే రెసిస్టెంట్ ఉన్నావేమో. అబ్బా ఏంది రెసిస్టెంట్? తొక్క పులుపుకి. నేను నా పులుపు, నా పళ్ళు స్ట్రాంగ్ కాదు. నేలకు మీద స్నానం కొడుతుంది తెలుసా తినేటప్పుడు. నేను చాలా టాల్ గా ఉంటా నేను యంగ్గా ఉన్నప్పుడు. నేను షార్ట్ గా ఉంటా ఓల్డ్ అయ్యే కొద్దీ. ఏంటిది? నేను చాలా హ్యూమన్ బీయింగ్. ఏంటిది హ్యూమన్ బీయింగ్? ఏంటి మనుషులు వయసు పెరిగే కొద్ది పొట్టిగా అయిపోతున్నారా? ఎవరో అయ్యారు? నువ్వు అయ్యావా? ఎవరు అయ్యారు? సరే, అది మనిషా జంతువా? వస్తువు. మనిషి కాదు. ఏజ్ అయ్యే కొద్ది చిన్నగా అయిపోయింది. చీపిరి కట్ట. చీపిరి కట్ట కాదు. అది ఎట్లా కాకుండా ఉంటుంది చెప్పు? చీపిరి కట్ట అయి ఉండొచ్చు కానీ నాకు తెలిసిన ఆన్సర్ అది. నేను చీపిరి కట్ట కూడా కరెక్టే, ఎగ్జాక్ట్లీ. మనం ఊడిచే కొద్ది అది చిన్నగా అయిపోయింది కదా. కానీ నేను అనుకున్నది చెప్పాలి. కిచెన్ ఐటమా? క్లూ నా మంచి క్లూ ఇస్తా, ఓకేనా? ఏంటంటే కరెంట్ పోయినప్పుడు వాడతాం. కరెంటు పోయినప్పుడు వాడతాం. కొవ్వొత్తే. కొవ్వొత్తి కనుక చీపిరి కట్ట ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకొకటి. ఇది మాత్రం 10 seconds లోనే చెప్పాలి. నువ్వు అడిగానే నేను ఇంకా 10 seconds లోనే చెప్పాలి. ఏది నేను టైమర్ పెట్టలే, ఇదే ఇప్పుడు పెడుతున్నా టైమర్. దొంగడు చూడరు దేవంశి మీ డాడే. ఎవరు ఆయన? ఎవరు? ఇప్పుడు దేవాంశ్ ఆన్సర్ చెప్తాడు, ఓకేనా? సరే, నువ్వు 30 seconds లో చెప్పాలి, ఓకేనా? సో మ్యారేజ్ ని రివర్స్ చేసి చెప్పు. టైమర్ స్టార్ట్. 30 seconds. ఏదండి మళ్ళీ ఒకసారి? ఇదేంటి నువ్వు క్విక్ గా చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పేసా, మళ్ళీ చెప్తున్నా.
ఈజీ EGIRRAM. EGAIRRA. ఏ చెప్పలా నేను MARRIAGE. మరే చెప్పలేదంట. చెప్తా నాకు EGE EGE 1 minute అయిపోయింది. అయినా నేను ఫస్ట్ కరెక్ట్గా చెప్తాను. సరే వదిలేసి మరి ఇంకో క్వశ్చన్ అడుగుతారు కాడు. ఇప్పుడు నీ ముందే ఉంటుంది కానీ మనం చూడలేము. ఏంటిది? కళ్ళు నువ్వు అద్దంలోనే చూసుకోవచ్చు కదా, ఫోన్లో చూడొచ్చు. ఎప్పుడు నా ముందే ఉంటది. ఎప్పుడు నీ ముందే ఉంటుంది కానీ ఎప్పుడు అంటే కాదు, ఎప్పుడు కాదు, మన ముందే ఉంటుంది కానీ మనం చూడలేము. ఏంటిది? టెన్సెస్లో ఉంటుంది. టెన్సెస్ ఉంటాయి కదా, తెలుసా టెన్సెస్? సరే ఇప్పుడు నువ్వు చెప్పు. ఏంటిది? క్వశ్చన్ అడుగు. క్వశ్చనా? మన ముందే ఉంటుంది కానీ మనకు కనిపించదు. అది ఏంటిది? ప్రెజెంట్ ఎందుకు కనిపిస్తుంది? మన ముందు ఉంటుంది. పాస్ట్ మన వెనకాల. ఫ్యూచర్ అయ్యాక టెన్స్లే. ఫ్యూచర్ అయినా 2 ఆన్సర్లు తప్పు చెప్పిన తర్వాత ఫ్యూచర్ లాక్. పచ్చిమిర్చి తిను. ఫ్యూచర్ లాక్ అదేంటి? నువ్వు ఫస్ట్ ప్రెసెంట్ అన్నావు, పాస్ట్ అన్నావు. సరే ఇప్పుడు ఏం ఛాలెంజ్? పచ్చిమిర్చి తినాలి. ఇది తినాలి మొత్తం. వద్దులే తిను. అన్నిటితో లెమన్ తినకూడదు. నీకే లెమన్ నచ్చిందనే తిను. నవలట్లా నువ్వు, అస్సలకి నవలట్లా. గేదెన వెళ్ళాడు. అది నేలకు తగ్గడం అందుకనా? అబ్బా అందుకన్నా నువ్వు చేదైనా పులిపైనా కానీ అట్లాగా నవ్వులేస్తున్నావు. అసలు మామూలు తెలియడు కాదండి. తినేది ఏదైనా సరే నేలకు తగిలింది అనుకో, అది టేస్ట్ అనేది తెలిసిద్ది. అదే పళ్ళ మీద పసపస నవ్వులు మింగేసేసాం అనుకో, అంత టేస్ట్ తెలియదు. బట్ ఈజ్ హెవీ. 1 kg ఆఫ్ కాటన్, 1 kg ఆఫ్ ఐరన్. బోత్ ఆర్ సేమ్. బిగ్ బాస్ లో చూసి నేర్చుకున్నాం మేము. బిగ్ బాస్ కిడ్స్. నెక్స్ట్ నా దగ్గర ఉన్నాయి అడుగుదా, నీ తర్వాత నీ దగ్గర ఉన్నాయి అడుగు. వాట్ గోస్ అప్ బట్ నెవర్ కమ్స్ డౌన్? ఏజ్. ఎస్. అరే ఏంట్రా డోట్ లేలు పెడతావు. సరే నేను కళ్ళు లేవు కానీ ఇంకోటి చెప్తాను. నేను ఆన్సర్ చెప్పలేదనుకో, అప్పుడు దాకా నువ్వు క్వశ్చన్స్ అడగాలి. కళ్ళు లేవు కానీ నడుస్తుంది, కాళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. సారీ, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఉల్లిపాయ ఉల్లిపాయ ఎక్కడ నడిచింది? కళ్ళు లేవు కానీ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఉల్లిపాయ నిన్ను ఏడిపించింది. క్లౌడ్స్ కాళ్ళు ఉండవు కానీ అటు ఇటు వెళ్తాయి. ఏడవడం అంటే వర్షం. తెలుగులో మేఘాలలో. సరే ఇంకొకటి లాస్ట్ వన్ నా దగ్గర ఉన్నది. నాకైతే 3 క్వశ్చన్లు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పినందుకు మేఘాలలో తేలా అనిపిస్తుంది. డిక్టేషన్ ఇది. రిథమ్. RHYTH ఉందా? రిథమ్. ఏం చూస్తున్నావు? RHYTHM. లాకా? THM. ఎన్ని హెచ్లు చెప్తావు? RHYTHM. కరెక్ట్ ఆన్సర్. 4 in a row. నా దగ్గర అయిపోయినాయా? ఓకే నేను అడుగుతా ఇప్పుడు. నా దగ్గర కూడా అన్ని అడిగేసానేంటి? కాలితో తన్నితే పైకి లేస్తుంది. ఏంటిది? కాలితో తంతే పైకి లేసిద్దా బాలు? ఏంటిది? అస్సలు నేను ఇది రాసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా గెస్ట్ చేయలేవు అనుకున్నావు తెలుసా? ఇదేనా? నేను అంత కాన్ఫిడెన్స్ పేపర్ కూడా మూసి పెట్టేశా. సరే ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అనమాట, ఇంకెండ్. ఇది మాత్రం చెప్పలేడు, ఖచ్చితంగా 3 కలిపి తింటాడు. ఒక ఊరిలో ఒక రాజు, ఆ రాజుకి 101 మంది కొడుకులు. అదేమిటి? సీతాఫలం. 101 మంది ఉంటారా ఏంది? సీతాఫలంలో ప్రతి ఒక్క దాంట్లో 101 ఉంటాయి. పుచ్చకాయలో గింజలు 101 ఉంటాయా?
సరే, ఒక రాజుకి 101 మంది కొడుకులు. ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి 101 మంది కొడుకులు ఉన్నారు. అదేంటి వస్తువు? అది వస్తువా? జల్లెడా? సరుకులు ఇవ్వనా? జల్లుడు కాదు. వీళ్ళు ఉంటారు కదా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండిద్ది అది. 101 మంది కొడుకులు అంటున్నావుగా. అది ఒకటి అంటే వాళ్ళు దానిలో చూసి చెప్తారు సంథింగ్. పంచాంగమా? పంచాంగంగా దానికి ఏం సంబంధం? ఏమో మరి తెలియదు. తెలియకుండా తక్కువ క్వశ్చన్ అడగొద్దు. నేను అడిగితే రీజన్ చెప్పాలి. తెలియకపోయినా ఎందుకు తీసానంటే కష్టంగా ఉంటాయి అని చెప్పి. కానీ నేను క్లూ ఇవ్వకపోతే ఆయన చెప్పేవాడు. నువ్వు తర్వాత నేను క్లూ ఇవ్వకపోతే నువ్వు చెప్పేవాడువా? చెప్పేవాడిని కాదు, కానీ 101 చాప్టర్స్ అట్లా ఏమైనా ఉంటాయేమో దాంట్లో. ఏమో కాదు, నువ్వు క్వశ్చన్ అడిగేటప్పుడు నువ్వు అనలైజ్ చేసి తీసుకొని రావాలి. ఎలా పడితే అలా. అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే యావరేజ్ ఉంది, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నీ క్వశ్చన్స్ యావరేజ్ అంతే. ఈ వీడియోకి మీరు కనుక ఈ వీడియో ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇలాంటి వీడియోస్ అంటే మీరు కొన్ని ఏమైనా వీడియోస్ సజెస్ట్ చేయండి. మీ వీడియో చూస్తున్న వాళ్ళు మేము ఏ వీడియోస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని ఐడియాస్ ఉన్నాయి మాకు, అవి ట్రై చేస్తున్నాం. ఇంకా ఏమన్నా మీరు ఏమన్నా సజెస్ట్ చేస్తే ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాం. సో ఇవాళ మా దేవాంశ్ కూడా కొంచెం నన్ను చూసి ఫుల్ ఎంజాయ్ చేశాడు. లెమన్ తింటుంటే వాడు కూడా తింటున్నాడు చూడండి. ఓకే గైస్, బాయ్ గైస్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ పంచుకోండి. ఏం పంచుకోవాలి? నిన్న కోసి పంచుకుంటారు. మాది ఇంకా వేరే రకంగా పంచుకోవాలని పంచుకోండి. Bye bye. See you in the next video. Bye guys.